హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసి ఒక లైక్ తప్పకుండా కొట్టండి. ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. అందుకోసం కానీ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు టొమాటో తీసుకుని, ముల్లంకాడ తీసుకుని అన్నీ తరిగి పెట్టుకున్నానండి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా దంచుకున్నాను, కొంచెం అంత కొత్తిమీర, కొంచెం పుదీనాకు తీసుకున్నానండి. అదేవిధంగా ఒక 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అది వేడైన తర్వాత తగినంత ఆయిల్ పోసుకుంటున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఆ మాత్రం వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి. అదేవిధంగా గుప్పిడంత పుదీనాకు వేస్తున్నాను. సో బాగా కలుపుకుందాము. బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేస్తున్నాను. మటన్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని మగ్గించుకుందాము. మటన్ కనుక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోకపోతే అది ఒకలాంటి నీచు వాసన వస్తుందండి, కూర టేస్ట్ అంత బాగోదు. అందుకని బాగా వేయించుకొని ఇప్పుడు దాంట్లో టొమాటో వేస్తున్నానండి. కట్ చేసుకున్న టొమాటోని సో 2 బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందామండి. మూత పెట్టాం కదా, మగ్గుతుంది కదా అని వదిలేకుండా దాన్ని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతుండండి, లేకపోతే అడుగు పట్టే అవకాశం ఉంది. చూసారా, మటన్ అంతా కూడా బాగా దగ్గర పడింది. అందులో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి నీరంతా కూడా ఎగిరిపోయి ఇప్పుడు దానికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. అదేవిధంగా ఒక 1.5 స్పూన్ కారం కూడా వేస్తున్నాను. ఒక 1 స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. వేసి ఆ మసాలాలు, ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా మాంసానికి బాగా పట్టేలా కలుపుకొని దగ్గరికి ముల్లంకాడ ముక్కలు కూడా వేస్తున్నానండి. వేసి ఇప్పుడు కూరకు సరిపడా నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. నేను అది లిడ్ తీసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిందండి. నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను. కొంచెం అంత వాటర్ ఉన్నది. ఆ వాటర్ని నేను కూర అంతా కూడా దగ్గర చేసుకుంటున్నానండి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా గార్నిష్ చేశానండి. స్టవ్ ఆఫ్ చేశాను. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ. ఈ విధంగా మీరు కూడా చేసుకొని మీ అందరికి ఎట్లా కుదిరిందన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.